హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. పార్ట్ వన్లో ఏం చేశానంటే 25 క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామందికి చాలా రకాలుగా వచ్చాయి. ఏ ఒక్క వ్యక్తికి కూడా 25 మార్కులకు 25 మార్కులు రాలేదు. అది అంటే ప్రిపరేషన్ విధానం ఎలా ఉంది, ఒక బుక్ వచ్చిన తర్వాత లేకపోతే పీడిఎఫ్ తీసుకున్న తర్వాత ఎలా చదువుతున్నారు అనేది మీకే వదిలేస్తున్నాను. ఎందుకు అని అంటే 25 మార్కులకి 25 వస్తాయని నేను అనుకున్నాను, కాకపోతే అలా జరగలేదు. ఓకేనా? అయితే ఆ 25 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ అనేది నేను మీకు ఈ వీడియో చివరిలో నేను మెన్షన్ చేస్తాను, మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ ద్వారా చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు పార్ట్ టూలో ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? 6th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి తీసుకుంటున్నాను. ఓకేనా? 6th క్లాస్ ఎన్సీఆర్టీ. దీన్ని మీరు లైట్ తీసుకోవద్దు, ఎందుకనంటే బేసిక్గా మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచే మీరు కష్టపడి అర్థం చేసుకొని చదివితే అక్కడికి వెళ్ళిన తర్వాత 9th 10th వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ కూడా ఈజీ అవుతుంది, చదవటం ఈజీ అవుతుంది. చదివేటప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి దేనిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేసేటట్టు లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదేమో అనేటట్టు లేదు. కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ బేస్ నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. చూడండి, అయితే పార్ట్ 2ను మనం కన్సిడర్ చేస్తే పార్ట్ 2లో 25 క్వశ్చన్స్. పార్ట్ 2లో మనకి 25 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీరు ఈసారి చూడండి. ఫస్ట్ది ఏంటిదనంటే, పత్తి దారాల నుండి పత్తి గింజలను వేరు చేసే పద్ధతి ఒకటి ఉంది. పత్తి దారాల నుండి పత్తి గింజలను వేరు చేసే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటి? ఓకేనా? అదేవిధంగా నూర్పిడి అనగా తూర్పారబట్టడం అనగా. ఓకేనా? ఒక మిశ్రమానికి నీరు కలిపినప్పుడు బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరుతుంది. ఆ పద్ధతిని మనము ఏమని అంటాము? ఓకేనా? ఒక మిశ్రమం అంటే ఏంటిది? 2 అంశాలు ఉంటాయి, అంటే 2 పదార్థాల కలయిక. ఆ మిశ్రమానికి మనం నీరు కలిపాము అనుకోండి, ఆ నీరు కలిపినప్పుడు ఏమవుతుందంటే నీటి అడుగు భాగానికి చేరుతుంది. మరి ఆ పద్ధతిని మనం ఏమని అంటాము? ఓకేనా? అయితే నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటిదంటే, బాష్పీభవనం అనగా ఉప్పు యొక్క సాధారణ నామం. ఇది 6th క్వశ్చన్. ఓకేనా? ఉప్పు యొక్క సాధారణ నామం. అదేవిధంగా సాంద్రీకరణం అనగా. నెక్స్ట్ వచ్చేసి మనకి 8th క్వశ్చన్ వచ్చిన ఏంటంటే, బురద నీటిని మంచినీటిగా మార్చే ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో పటిక ముక్కను గనక యూజ్ చేసామనుకోండి, ఆ పటిక ముక్కను యూజ్ చేయటం ద్వారా ఆ పద్ధతికి ఒక పేరు ఒకటి ఉంది. ఆ పద్ధతి ఏమిటి? ఓకేనా? 6th క్లాసు చదివాము, మేము కంప్లీట్గా 6th క్లాసు చదివాము అనేవారికి ఒక్క క్వశ్చన్ కూడా పోవద్దు. మీరు నోట్స్ కావాలని కొంతమంది అంటే ఆ నోట్స్ వచ్చిన తర్వాత లేకపోతే పీడిఎఫ్ తీసుకున్న తర్వాత, ఈ పీడిఎఫ్ ఇప్పుడు ఇచ్చింది కదా, ఎప్పుడో ఇచ్చాను, మరి ఇప్పటికీ ఎందుకు అంటే అటెంప్ట్ చేసిన వాళ్ళ గురించి అడుగుతున్నాను. చాలామంది అటెంప్ట్ చేయనట్లున్నారు. వారు కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అయితే 9th క్వశ్చన్ ఏంటిదంటే, మొక్కలను ఎన్ని వర్గాలుగా విభజించారు? అదేవిధంగా దేనినైనా ఆధారం చేసుకొని ఎగబాకే మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్ని మనము ఏమని అంటాము? దేనినైనా ఆధారం చేసుకొని ఎగబాకే మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల్ని మనము ఏమని అంటాము? ఓకేనా? నెక్స్ట్ 11th క్వశ్చన్ ఏంటిదనంటే, కాండానికి అంటి పెట్టుకున్న ఆకు భాగాన్ని ఏమంటాము? కాండానికి అంటి పెట్టుకున్న ఆకు భాగాన్ని మనం ఏమంటాము? నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏంటిదనంటే, మొక్కలలో ఉండే వెడల్పైన ఆకుపచ్చని భాగాన్ని మనము ఏమని అంటాము? ఇది పత్రాలలో కనిపిస్తుంది.
ఓకేనా. మొక్కల్లో ఉండే వెడల్పైన ఆకుపచ్చని భాగాన్ని మనం ఏమంటాము, ఇది పత్రాలలో కనిపిస్తుంది. ఆకుపై ఉన్న గీతలను, ఈ గీతలను అంటే ఆ ఆకుపైన మనం ఒక ఆకును గనక తీసుకుంటే ఆ ఆకుపైన ఇలా ఉంటుంది కదా ఆకు, ఇలా ఈ ఆకుపైన ఉండే ఈ గీతలు ఉంటాయి కదా, ఈ గీతల్ని మనము ఏమని అంటాము, ఓకేనా. ఆ గీతలను మనము ఏమని అంటాము, ఓకేనా. మరియు స్పష్టమైన గీత, స్పష్టమైన గీత అంటే ఇక్కడ ఇది నేనైతే మీకు ఇచ్చిన నోట్స్లో, మీకు ఇచ్చిన పీడిఎఫ్లో విత్ డయాగ్రామ్స్తో సహా నేను వేశాను, విత్ డయాగ్రామ్స్తో సహా వేశాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ఈ గీతల్ని మనము ఏమంటాము, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే స్పష్టమైన గీత అయినా ఇది, దీన్ని మనము ఏమని అంటాము, ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఏంటిదనంటే ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖను ఏమని అంటాము. ఒక ఆకులో, ఇది ఒక ఆకు, ఈ ఆకులో ఈ విధంగా డిజైన్ చేయబడింది కదా, ఈ డిజైన్ మొత్తాన్ని మనము ఏమని పిలుస్తాము, ఓకేనా. ఈ డిజైన్ మొత్తాన్ని మనము ఏమని పిలుస్తాము, ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూస్తే మొక్కలలో సంచార వీధిగా ఉండేది ఏమిటి, మొక్కలలో సంచార వీధిగా ఉండేది ఏమిటి. ఈ పదం మీకు అర్థం కాకపోతే నేను ఒకసారి ఇక్కడ చెప్తాను చూడండి. ఆ పదం అనేది అర్థం కాకపోతే, ఇప్పుడు ఇక్కడ ఏ అనే ఒక ఊరుంది, ఇక్కడ బి అనే ఒక ఊరుంది. ఈ ఏ అనే ఊరు నుంచి ఈ బి అనే ఊరికి వ్యక్తి వెళ్ళాలి అని అంటే ఇక్కడ సంచారంగా అంటే అతనికి ఒక వాహనంగా ఉపయోగపడేది ఏంటిదనంటే కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, లేకపోతే విమానం అవ్వచ్చు, అదే ఏరోప్లేన్ అవ్వచ్చు, ఇలా ఏదైనా అవ్వచ్చు. అదేవిధంగా మొక్కలలో ఇక్కడ వేర్ల నుండి పైన ఉన్న ఆకుల వరకు ఈ మధ్యలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఏంటిది, ఈ ట్రాన్స్పోర్టేషన్గా ఉపయోగపడేది ఏమిటి, దాన్ని మనము సంచార వీధిగా ఉండేది ఏమిటి అని అడుగుతున్నాడు, ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏంటిదంటే బాష్పోత్సేకం అనగా నేమి. ఇక్కడ మిమ్మల్ని కింద ఆప్షన్స్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే మీరు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైతే మీకు ఆప్షన్స్తో పని లేదు. అక్కడ మీరు చూడగానే ఖచ్చితంగా పెట్టేటట్లే ఉంటారు, ఓకేనా. చూడగానే క్వశ్చన్ రాగానే అక్కడ 4 ఆప్షన్లో మీ కన్ను ఎక్కడికి పోతుందంటే మీకు తెలిసింది 100% తెలిసిన దాని దగ్గరికి వెళ్ళిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ జలాకార ఈనల వ్యాపనం, సమాంతర ఈనల వ్యాపనం అనగా నేమి. జలాకార ఈనల వ్యాపనం అనగా, అదేవిధంగా సమాంతర ఈనల వ్యాపనం అనగా ఏమిటి, ఓకేనా. 18th క్వశ్చన్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక పద్ధతిలో ఉపయోగపడే వాయువు ఏంటిది, అదేవిధంగా విడుదలయ్యే వాయువు. ఉపయోగపడే వాయువు ఏంటిది, అదేవిధంగా విడుదలయ్యే వాయువు, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు వీటన్నిటిని అటెంప్ట్ చేయాలి. మొక్కలలో వంటగది, కిచెన్ ఆఫ్ ది ప్లాంట్ అని దేని అంటాము, ఓకేనా. మొక్కలలో వంటగది అని దేనిని అంటారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు ఎంత శాతం సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాయి, ఓకేనా. కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారానే మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆ పద్ధతిలో ఉపయోగపడే సూర్యరశ్మిని ఎంత శాతము, ఓకేనా. వేర్లలో ప్రధాన వేరుని మనం ఏమని పిలుస్తాము, ఓకేనా. అదేవిధంగా పుష్పంలోని భాగాలు ఏమిటి, పుష్పంలో అన్నిటికన్నా లోపల భాగాన్ని మనం ఏమని పిలుస్తాము. ఒక అండాశయాన్ని గనక మనం పుష్పంలో తీసుకుంటే
ఆ అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను మనం గమనిస్తే ఆ చిన్న పూసల వంటి నిర్మాణాలని మనము ఏమని పిలుస్తాము. అదేవిధంగా జలాకార ఈనెల వ్యాపనం గల మొక్కలలో ఉండే వేర్లు. జలాకార ఈనెల వ్యాపనం గల కొన్ని మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలలో ఉండే వేర్లని మనం ఏమని పిలుస్తాము. ఇక్కడ 25 క్వశ్చన్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది. 25 క్వశ్చన్స్కి 25 తెచ్చుకునేవారు ఎంతమంది ఉంటారో చూద్దాం. 25కి 25 తెచ్చుకునేవారు ఎంతమంది ఉంటారో చూద్దాం. ఎందుకు అనంటే ఈ పీడిఎఫ్ అనేది మీకు ఇప్పుడు ఇచ్చింది కాదు, ఎప్పుడో ఇచ్చాను. అయినా వాటిని చదవకుండా ఇంకా అదే నాకు చాలా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే బుక్ ఎప్పుడు వస్తుంది. అరే ఇప్పటి వరకు మీరు వీటిని చదివారా, క్లియర్గా చదివారా? వీటిని చదివి దానికి వెళ్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 25 క్వశ్చన్స్కి 25 అటెంప్ట్ చేసేటట్టు 100కి 100% మార్క్స్ వచ్చేటట్టు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్లోని పార్ట్ 1లోకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే కార్బోహైడ్రేట్ సమృద్ధి అని మనం వేటిని అంటామంటే వరిని అంటాము. ఓకేనా? కార్బోహైడ్రేట్ సమృద్ధి అని మనం వేటిని అంటామంటే వరిని. ఓకేనా? నెక్స్ట్ ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించే విటమిన్ ఏంటిదంటే విటమిన్ సి. అదేవిధంగా యాంటీ స్కర్వీ విటమిన్ అని మనం దేన్ని అంటామంటే విటమిన్ సి. ఎందుకనంటే ఈ విటమిన్ సి లోపం వలన మనకు స్కర్వీ అనే ఒక వ్యాధి వస్తుంది. మరి ఆ స్కర్వీ అనే వ్యాధిని రాకుండా చేసే విటమిన్ ఏమవుతుంది? విటమిన్ సినే కదా. ఏమవుతుంది? యాంటీ స్కర్వీ విటమిన్ అంటే స్కర్వీ అనే వ్యాధికి వ్యతిరేకంగా పనిచేసే విటమిన్ ఏమిటి అని అంటే విటమిన్ సి. ఓకేనా? నెక్స్ట్ బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? ఆ వ్యాధి యొక్క లక్షణాలు. ఓకేనా? బెరీ అనే వ్యాధి విటమిన్ B1 వల్ల వస్తుంది. అయితే దీని యొక్క లక్షణాలు, ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి అని అంటే ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి బలహీనమైన కండరాలు కలిగి పని చేయడానికి శక్తి సరిపోకపోవడం. ఒక చిన్న పని చెప్పినా సరే ఈజీగా ఆయాసపడటం కానీ లేకపోతే పని చేయలేకపోతాడు, ఎక్కువ పని చేయలేకపోతాడు. అదేవిధంగా 5th క్వశ్చన్ ఏంటంటే ఏ విటమిన్ లోపించడం వలన గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది అని అంటే విటమిన్ సి వలన మనకి ఎక్కువ సమయం పడుతుంది గాయాలు మానడానికి. అదేవిధంగా గాయటర్ వ్యాధి ఏ మూలకం లోపించడం వలన వస్తుంది అని అంటే అయోడిన్. ఓకేనా? అయోడిన్. నెక్స్ట్ విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏంటిది? విటమిన్ ఏ లోపిస్తే వచ్చే వ్యాధి. విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏంటిది అని అంటే రెటీనా. కన్నుకు సంబంధించిందే కదా, ఆ రెటీనాకు సంబంధించే రెటినాల్. ఇది కనుక లోపిస్తే మనకు కన్నుకు సంబంధించి వ్యాధి ఒకటి వస్తుంది. దాన్ని మనము దృష్టిలోపం చూడలేము, దృష్టిలోపం అనేది వస్తుంది. ఓకేనా? అదేవిధంగా 8th క్వశ్చన్ ఏంటిదనంటే ఈ క్వశ్చన్కే చాలా మంది ఆన్సర్ చేయలేకపోయారు. 23 పెట్టారు, దాని తర్వాత 23 ఫైనల్, దాని తర్వాత 2 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయలేకపోయారు. కారణం ఏంటి అని అంటే బహుశా ఈ 8th క్వశ్చన్ దగ్గరే ఆగిపోవచ్చు. ఆ క్వశ్చన్ ఏంటిదో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. బలవర్ధక ఆహారం అనగా ఏమిటి? బలవర్ధక ఆహారం అనగా ఇక్కడ మనకి వరి కానీ గోధుమ కానీ ఉప్పు కానీ నూనె కానీ అంటే మనం తయారు చేసుకునే ఆహారంలో ముఖ్యమైన పదార్థాలను తీసుకొని వాటికి కొన్ని ఖనిజ లవణాలను మనం అదనంగా చేర్చుతామో అలా చేర్చిన ఆహారాన్ని మనం ఏమంటామంటే బలవర్ధక ఆహారం. ఓకేనా? బలవర్ధక ఆహారం అని అంటాం. మీరు మూంగ్ దాల్ ప్యాకెట్స్ కొన్ని ప్యాకెట్స్ పైన FSSAI అనే ఒక సింబల్ వస్తుంది కదా, వారు ఈ బలవర్ధక ఆహారము అని డిఫైన్ చేసేది వాళ్ళే. ఇది బలవర్ధక ఆహారం, ఇది తినవచ్చు, ఇది తినటం వలన
మీకు లభించే పోషకాల కంటే ఎక్కువ లభిస్తాయి అని మెన్షన్ చేసేది లేకపోతే చెప్పేది ఎవరు అని అంటే అక్కడ మనకి FSSAI. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే రికెట్స్ వ్యాధి యొక్క లక్షణాలు. రికెట్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? మనకి ఈ రికెట్స్ వ్యాధిలో ఎముకలు ఎలా అవుతాయి అంటే మృదువుగా అయిపోతాయి. మృదువుగా వంగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎముకలు ఎక్కడైనా మృదువుగా ఉంటాయా? ఉండవు కదా. ఎముకలు గట్టిగా ఉండాలి. ఎముకలు గట్టిగా లేకుండా మృదువుగా ఉన్నాయి అని అంటే అక్కడ రికెట్స్ అనే వ్యాధి ఒకటి ఉన్నది, లేకపోతే రికెట్స్ అనే వ్యాధి బారిన పడ్డాడు అని చెప్పొచ్చు. అదేవిధంగా థయమిన్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామం? థయమిన్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామం అంటే B1 యొక్క రసాయన నామం ఏంటిదంటే థయమిన్. ఓకేనా. అదేవిధంగా నీటిలో కరిగే విటమిన్స్, అదేవిధంగా కొవ్వులో కరిగే విటమిన్స్. ఇక్కడ నీటిలో కరిగే విటమిన్స్ కి బి మరియు సి ఇవి నీటిలో కరుగుతాయి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్నపిల్లలు అనుకోండి, బిట్టు చోటు అనుకోండి. బి ఫర్ బిట్టు, సి ఫర్ చోటు. వీళ్ళిద్దరూ కలిసి సమ్మర్లో వాటర్లోనే ఎక్కువ కదా పిల్లలు స్పెండ్ చేసేది. కాబట్టి బిట్టు చోటు వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, ఆడుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బిట్టు చోటు ఇవి బి అండ్ సి కలిసి బి అండ్ సి మనకి నీటిలో కరిగే విటమిన్స్. కేడా KEDA కేడా. కే ఫర్ విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ ఏ ఇవి మొత్తం కూడా మనకు కొవ్వులో కరిగే విటమిన్స్. కేడా గుర్తుపెట్టుకోండి. ఓకే. అదేవిధంగా మనకి 12th క్వశ్చన్ మనం చూసుకుంటే 12th క్వశ్చన్ ఏంటంటే ఆహారంలో ఉండే పీచు పదార్థాలను మనం ఏమని పిలుస్తామంటే రఫేజ్. మా ఆహారంలో ఉండే పదార్థాలను మనం రఫేజ్ అని పిలుస్తాము. అదేవిధంగా 13th క్వశ్చన్ ఏంటిదనంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయా అని తెలిపే ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో ఉపయోగించే కారకాలు ఏమిటి అని అంటే ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేది ఒకటి. అదేవిధంగా కాస్టిక్ సోడా. కాపర్ సల్ఫేట్ కి ఫార్ములా ఏంటిది అని అంటే CuSO4. ఓకేనా. CuSO4. కాస్టిక్ సోడా యొక్క ఫార్ములా ఏంటిది అని అంటే NaOH. గుర్తుపెట్టుకోండి, NaOH. అదేవిధంగా శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని మనం వేటిని అంటామంటే ప్రోటీన్లను మనం శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తాము. అదేవిధంగా శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని మనం వేటిని పిలుస్తాము అని అంటే మనము శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని కార్బోహైడ్రేట్లు, అదేవిధంగా కొవ్వులు, ఈ రెండింటిని కూడా శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని పిలుస్తాము. మరి శక్తినిచ్చే ఆహార పదార్థాలు కదా అని కొవ్వులు మాత్రమే తింటాము, కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటాము అని అంటే పొట్ట వస్తుంది. అదేవిధంగా ఆ వ్యక్తి స్థూలకాయత్వం అంటే ఎక్కువగా బరువు పెరిగిపోతాడు. కారణం ఏంటంటే ఫ్యాట్, ఎక్కువగా కొవ్వు చేరడం వల్ల. అంటే ఈ అన్ని ప్రోటీన్లు కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, కొవ్వులు కానీ ఇవి మొత్తము కూడా సరైన రీతిలో తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే సమతుల్య ఆహారము అని అంటాము. ఓకేనా. అయితే ఇక్కడ 16th క్వశ్చన్ ఏంటిదనంటే శక్తిని ఇచ్చే క్రమంలో కింది వానిలో సరైనది ఏమిటి అనంటే ఆప్షన్ ఏ తీసుకుంటే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు సమానంగా శక్తిని ఇస్తాయి. ఆప్షన్ ఏ. కార్బోహైడ్రేట్లు కొవ్వుల కన్నా శక్తిని ఎక్కువగా అందిస్తాయి. ఆప్షన్ బి. ఆప్షన్ సి ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్లు కొవ్వుల కన్నా తక్కువ శక్తిని అందిస్తాయి. ఈ మూడింటిని మనం పరిశీలిస్తే ఇక్కడ కార్బోహైడ్రేట్లు కొవ్వుల కన్నా తక్కువ శక్తిని అందిస్తాయి. ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములా, అదేవిధంగా దానికి ఉన్న మరి ఒక పేరు. కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటే CuSO4. మరి దానికి ఉన్న మరొక కొన్ని పేర్లు మనం తీసుకుంటే ఆ కాపర్ సల్ఫేట్ మనం బ్లూ విట్రియాల్ అని అనవచ్చు, లేదా నీలాతోత అని కూడా మనం కాపర్ సల్ఫేట్ ని అనవచ్చు. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ 18th క్వశ్చన్ ఏంటిదనంటే ఈ కింది వానిలో
ఈ కింది వానిలో మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించనివి ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్ మరియు నీరు, పీచు పదార్థాలు, కొవ్వులు. ఆప్షన్ బి. ఆప్షన్ సి ఏంటి అని అంటే పీచు పదార్థాలు మరియు నీరు. ఆప్షన్ డి ఏంటి అని అంటే కొవ్వులు మరియు ప్రోటీన్లు. ఓకేనా, కొవ్వులు మరియు ప్రోటీన్లు. అయితే ఈ 4 ఆప్షన్స్ మనం తీసుకుంటే ఆప్షన్ సిలో ఉన్న పీచు పదార్థాలు మరియు నీరు కూడా మనకు ఎటువంటి పోషకాలను అందించదు. ఓకేనా, ఎటువంటి పోషకాలను పీచు పదార్థాలు కానీ నీరు కూడా అందించదు. ఓకే, 19th క్వశ్చన్ మనం తీసుకుంటే విటమిన్ సి యొక్క రసాయన నామం. విటమిన్ సి యొక్క రసాయన నామం ఏంటిది అని అంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్ నే మనం విటమిన్ సి కింద కన్సిడర్ చేస్తాము. ఓకేనా, 19th క్వశ్చన్ ఏంటి అని అంటే కాస్టిక్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా. కాస్టిక్ సోడా యొక్క ఒక్క నిమిషం. ఓకే, కాస్టిక్ సోడా యొక్క ఫార్ములా ఏంటి అని అంటే ఇక్కడ మనకి కాస్టిక్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా NaOH, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ రాంగ్ రాశాను, చూడండి. కాస్టిక్ సోడా యొక్క ఫార్ములా ఏంటిదంటే దానికి ఉన్న మరొక పేరు ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. దానికి ఉన్న ఫార్ములా ఏంటి అని అంటే NaOH. అదేవిధంగా ప్రోటీన్ పరీక్షలో ఆహారం యొక్క రంగు ఏ కలర్లోకి మారుతుంది? ఏ కలర్లోకి మారుతుంది అని అంటే ఆహారం యొక్క రంగు ఆ ఉన్న స్థితి నుంచి ఊదా రంగు కలర్లోకి గనక మారితే దాంట్లో మనము ఆ ఆహారంలో మనము ప్రోటీన్స్ ఉన్నాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా రక్తహీనత దేని వలన కలుగుతుంది? రక్తహీనత దేని వలన కలుగుతుందంటే మన శరీరంలో ఇనుము అంటే ఐరన్ లోపిస్తే మనకు రక్తహీనత అనేది మనకు ఫామ్ అవుతుంది, రక్తహీనత అనేది వస్తుంది. అదేవిధంగా 23 క్వశ్చన్ ఏంటిదంటే 23rd క్వశ్చన్ ఏంటిదంటే ఫ్రీ విటమిన్ యొక్క రసాయన నామం. ఫ్రీ విటమిన్ ఏంటిది? విటమిన్ డి నే మనము ఫ్రీ విటమిన్ అని అంటాము. మరి విటమిన్ డి యొక్క రసాయన నామం ఏంటి అని అంటే ఇక్కడ క్యాల్సిఫెరాల్. క్యాల్సిఫెరాల్ విటమిన్ డి యొక్క రసాయన నామం. ఓకేనా, 24th క్వశ్చన్ ఏంటిది అని అంటే సంతృప్త ద్రావణం. సంతృప్త ద్రావణం అనగా ఏమిటి అని అంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా భోజనానికి వెళ్ళారు, ఎక్కడైనా విందుకు వెళ్ళారు. అప్పుడు మీరు మీ ప్లేట్లో సరిపడనంత భోజనం ఉంది. అది తిన్న తర్వాత మీరు ఫీల్ అయిపోయారు, ఇంకా కంప్లీట్ అయిపోయింది, నేను తినేశాను అని చెప్పేసి అనేశారు. అదేవిధంగా మీ ప్లేట్లో సరిపడనంత ఆహారం లేదు, కానీ మీరు దాన్ని అడ్జస్ట్ అయి తిన్నారు. సరే మరలా ఏం అడుగుతామని చెప్పేసి మొహమాటం కొద్దీ అడగలేకపోయారు. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే మీరు పూర్తిగా తినలేదో అప్పుడు మీరు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మీరు సంతృప్తిగా తిన్నారు అని ఎప్పుడు చెప్పవచ్చు అని అంటే మీరు తిన్న తర్వాత ఇంకా మీరు తినలేకపోయి ఆ ప్లేట్లో మిగిల్చారు. దాన్ని ఏమని అంటామంటే సంతృప్త ద్రావణము. అది అంటే ఏదైనా ఒక కరిగే పదార్థాన్ని నీరు కరగనీయకుండా నీటి ఆ బౌల్లో అడుగును బాగాన మిగిల్చితే దాన్ని మనం ఏమంటాము అని అంటే సంతృప్త ద్రావణం. ఇక్కడ డెఫినేషన్ నేను చదువుతాను, వినండి. ఇక చాలు అనే విధంగా ఏదైనా ఒక పదార్థాన్ని కరగనీయకుండా నీటి అడుగు బాగాన చేరితే ఆ ద్రావణాన్ని మనం ఏమంటాము అని అంటే సంతృప్త ద్రావణము. సంతృప్త ద్రావణం అని అంటాము. అయితే 25th క్వశ్చన్ ఏంటి అని అంటే సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసే ఒక పద్ధతి ఉంటుంది. సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం ఏమంటాము అని అంటే బాష్పీభవనము. బాష్పీభవనం అనే ఒక పద్ధతి ద్వారా సముద్రపు నీటి నుండి మనం ఉప్పుని వేరు చేస్తాము. ఓకేనా, అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం లేకపోతే దాని యొక్క కెమికల్ ఫార్ములా కూడా మీకు తెలిసిన వారు కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే పార్ట్ 1 పార్ట్ 2 అంటే 50 క్వశ్చన్స్ అనేది 6th క్లాస్ NCERT నుంచి డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది జాగ్రత్తగా గమనించండి.
మ్యాక్సిమం 25 మార్కులకి 25 రావాలి అని అన్నది నా యొక్క ఆలోచన. ఎందుకనంటే మనం ఎన్సీఆర్టీ వీడియో స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నేనేం చెప్తున్నానంటే సైన్స్లో 25కి 25 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. కష్టపడితే అర్థం చేసుకొని కాన్సెప్ట్ చదివితే ఈజీ అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్న విషయం. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అభ్యర్థులు ఎప్పుడో అమౌంట్ పే చేశారు, వారికి ఇంకా బుక్స్ వెళ్ళలేదు. కాబట్టి అంటే బహుశా ఒక 4-5 ఉన్నట్లున్నారు. దయచేసి మన్నించండి, మీకు చాలా తొందరలోనే నేను పంపిస్తాను. వీలైనంత తొందరలోనే స్పీడ్ పోస్ట్ చేస్తాను, తొందరలోనే మీకు చేరుతుంది. ఇంకొక విషయం కూడా 6th అంటే రేపటి నుంచి బుక్స్ అనేది మరలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6th కాదు 7th నుంచి బుక్స్ అనేది మరలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే కావాలో వారు నాకు మెసేజ్ చేయండి, కాల్స్ చేయకండి. కాల్స్ అందరితో నేను ఒకేసారి మాట్లాడలేను కాబట్టి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏ బుక్ కావాలి, మీ యొక్క డీటెయిల్స్, మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీ యొక్క డీటెయిల్స్ చెప్తే నేను మీతో ఖచ్చితంగా కొంచెం టైం పట్టినా సరే మీతో నేను ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ 3లో మనం మరలా కలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.